Secretary, Treasurer, Chief this function, Ravindra Reddy, as my close friend and well-wisher. Thank the IAB and the team for honoring me on the doctor's leave. And I thank Dr. D.M. Swami for introducing me. Already we have honored before this for the seniority, but this time again we are honored because we belong to this district and we have studied in this district, we work in this district and retired in the Nizamabad district. It was the desire of Dr. Swami Gaur. He has been trying for the past 2-3 years. Finally, it materialized this year. I thank the present team for honoring this certificate. Coming to school particulars, I have studied 4th class in a native place, 5th class at Almo, 6th class at Kamaredi. With JJ was my classmate, Dr. Bhum Reddy, Dr. Narayan Reddy, Anila Reddy, Raja Reddy, Datta were the seniors. I completed HSC in 1957. PVC City College, PPC Satpur College, and joined in 1960 and completed 1966. I appointed as clerk in pharmacology as the first appointment. For 4 years I went there and I got my transfer to PSC Development. When I got my appointment, I got seat in general medicine also, but I joined the service for my PG seat. But when I worked in primary health center, again I applied for general medicine and then got this seat. I went on study leave, only on stipend or studied, and after completion of MD in 1979, was post assistant for the Gandhi Hospital. For 5 years I worked there, and in 1984 I came to Nizamabad. In Nizamabad from 1984 to 1998. Worked as CS, Deputy Civil Surgeon, and retired as Civil Surgeon in 1995. Since then I worked in so many places. Again I worked in government hospital contract basis for 4 years, and I worked in urban health center, worked in District Medical College. Even today, from the retirement till today, I am working as Professor of Medicine, General Institute of Dental Sciences. This is about the IMS and President in Supermarket, and also State Executive. అందరికీ నమస్కారం. ఐఎంఏలో మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేసినారు. ఇది ఎంకరేజింగ్గా ఉంటుంది అందరికీ. అయితే 5 నిమిషాలు నేను తీసుకుంటాను. పాత గుర్తులు, పాత అవకాశాలు నెమరు వేసుకోవడానికి ఇది ఒకటి వేదిక. అప్పుడు మెడికల్ కాలేజ్ అప్లికేషను 5 రూపీస్. మెడికల్ కాలేజ్ అప్లికేషన్ 5 రూపీస్ మాత్రమే. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు. గన్ ఫౌండరీలో 5 రూపీస్ చాలాన్ కడితే అప్లికేషన్ ఇచ్చేది. బషీర్బాగ్లో గాంధీ మెడికల్ కాలేజ్ పక్కకే ఎంబసీ కేఫ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. 2 అనాలకు ఒక టీ. 1 month సైక్లింగ్ పార్కింగ్ ఛార్జెస్ 1 రూపీ. వైశ్య హాస్టల్, రెడ్డి హాస్టల్, గౌడ్ హాస్టల్, వీరశైవ హాస్టల్
ఈ వీటిలన్నిట్లలో 40 నుంచి 45 రూపాయలు మంత్లీ ఛార్జెస్, అకామిడేషన్, ఫుడ్, టిఫిన్, టీ, ఎవ్రీథింగ్. అప్పటి రోజులు తలుచుకుంటే బంగారు రోజులు అని అనిపిస్తుంది. అయితే దీంతో పాటు మెడికల్ కాలేజ్ ఫీజ్ 3 months ఫీజ్ గాంధీ మెడికల్ కాలేజ్లో 120 రూపీస్, 3 terms 360 రూపీస్. ఫైనల్ ఇయర్ అయిపోయేదాకా ఇదే ఫీజు ఉన్నది మాకు. అప్పటి కాలేజు, అప్పటి టీచింగ్. అయితే టీచింగ్ గురించి తీసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్లో ఒక్క లింబు మీద 3 స్టూడెంట్స్, ఇటు ముగ్గురు అనాటమీ, ఇటు ముగ్గురు. అదే వేరే కాలేజీలలో 5-6 ఉండేది ఒక్కొక్క లింబు మీద. అంత నిశితంగా చెప్పేవారు అన్నమాట. కాలేజ్ గురించి తెలుసుకుంటే మా ప్రిన్సిపాల్ కొడుకునే ఫెయిల్ చేశారు అప్పుడు. అంటే సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర, ఫలానా సబ్జెక్ట్లో లేదు కనుక యు ఆర్ ఫెయిల్డ్. ప్రిన్సిపాల్ కూడా వచ్చి ఏమనలేదు, వెళ్ళిపోయాడు. ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ కొడుకును ఫెయిల్ అయ్యిండు. ఫెయిల్ అవుతుంటే ఎవరో ఇంటర్ఫియర్ అయ్యి మోడరేషన్లో పాస్ చేశారు. అంటే అప్పటి టీచింగ్ మెడికల్ కాలేజ్ది, అప్పటి ఎగ్జామినేషన్ అంతా తలుచుకుంటే అప్పటి జ్ఞాపకం ఉంటుంది అన్నమాట. హౌస్ సర్జన్ 150 రూపీస్, 10 రూపీస్ యూనియన్ కట్ చేసుకుంటే 140 రూపీస్ ఇచ్చేది. ఇది అప్పటి సిచ్యువేషన్. తర్వాత సర్వీస్లో ఎంటర్ అయినా, సర్వీస్లో చేరిన ఫస్ట్ 2-3 ఇయర్స్లో మొబైల్ సర్జికల్ యూనిట్ అని ఉండేది. అప్పుడు విపరీతంగా వ్యాసెక్టమీ క్రేజ్ ఉండేది. 1000 కొద్ది ఆపరేషన్స్ వ్యాసెక్టమీ చేసినాం. నెక్స్ట్ గాంధారి పోస్టింగ్ ఇచ్చిండ్రు. అక్కడ అప్పుడు డ్రింకింగ్ వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు. నెక్స్ట్ నవీపేట తర్వాత మద్నూరుకు పోయినాం. అప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. తర్వాత వచ్చినాయి, వాటర్ వచ్చింది అప్పుడు. దాని తర్వాత భీమ్గల్కి వచ్చినాము. భీమ్గల్లో ఇప్పటి ఉన్నటువంటి రోడ్స్ లేవు, అన్ని వాగులు దాటుకుంటూ పోవాలి, మోటార్ సైకిల్ జీపు వేసుకుంటూ పోవాలి. అంటే మాకు అదృష్టం దొరికింది ఇటువంటి బ్యాక్వర్డ్ ప్లేసెస్లలో పనిచేయడానికి. తర్వాత హాస్పిటల్కి వచ్చినాను. హాస్పిటల్లో డాక్టర్ యాదవ్ గారి దగ్గర, మధుసూదన్ గారి దగ్గర, సావిత్రి గారి దగ్గర, జీవన్జీ గారి దగ్గర 4 డిపార్ట్మెంట్స్లో పనిచేశాను. ఇప్పటికీ జనరల్ ప్రాక్టీషనర్గానే ఉన్నాను నేను. అప్పుడు ఇంకొక మాట, ఫైనల్ ఇయర్ మార్క్స్ మీద సీట్ ఇచ్చేది, ఎండి, ఎంఎస్ ఎట్సెట్రా. కానీ అప్పుడు చేయలేకపోయాను. సరే హాస్పిటల్లో పనిచేశాను. దేవుడి దయతోటి అంతా బాగుంది. పిల్లలు మంచి కండిషన్లో ఉన్నారు, మనమలు కూడా బాగున్నారు. అయితే నా అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో 4 జనరేషన్స్కు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం దొరికింది నాకు. తాత, తండ్రి, కొడుకు, మనవడు. అలా కొన్ని ఫ్యామిలీస్ పేర్లు కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, పోతారు. అది మా ఇన్ని రికార్డ్స్ పట్టుకొని ఇప్పటికి కూడా నా దగ్గరికి వస్తుంటారు. ఏమయ్యా అంటే మీరు చెప్తారు సార్ అంటారు. అది ఇప్పుడు రిటైర్ అయినాను, బాగున్నాను. ఓల్డ్ ఏజ్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎవరికైనా ఉంటాయి. ఎక్కువ అందరి సహకారంతో, అందరి హెల్ప్ తోటి బాగున్నాను. మా పిల్లలు నాకంటే మంచి కండిషన్లో ఉన్నారు. అది దేవుడి దయ. IMA సెక్రటరీగా పనిచేసింది. 84 IMA సెక్రటరీగా పనిచేసింది. నేను చేసే కొన్ని పనులు ఇప్పటికీ చాలా బాగానే పెట్టుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను ఆ కాలంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆగూర్, నిర్మల్, ఈ 4 ప్లేసెస్
అన్ని కలిపి ఒక 5,000 ఉండేది. నేను వచ్చిన కొత్తలోనే నాకు అప్పుడు ప్రెసిడెంట్గా శ్రీ తిరుపతిరావు గారు ఉండేది. అప్పుడు కాబట్టి కొన్ని సదుపాయాలు మాకు కల్పించారు. కాబట్టి అందరినీ ఈ కామారెడ్డి చేసి కామారెడ్డి సపరేట్ బ్రాంచ్గా తయారైంది. వాళ్ళు మనం నిజామాబాద్ బిల్డింగ్ ఆలోచించకుండా మొదలగా బిల్డింగ్ కట్టేశారు. తర్వాత నిర్మల్ కూడా అంతే, వాళ్ళు కూడా కట్టే మేము ఐఎంఏ నిధి గంటకన్నా మొదలు కట్టేసాము. మేము ఐఎంఏ కలిపిన మేము చేసిన అంత యాక్టివ్ ఉంది వాళ్ళు. మరి మేము చెప్పే వెంటనే వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ చేశారు. వాళ్ళ ఇది చేసి సంతోషం అనిపించింది. DMLHO came for surprise. I was sleeping in my room. సార్ 5 o'clock పోయి ఆపరేషన్ చేసి లాస్ట్ కేసు వస్తే దాన్ని నా రూమ్లో కూడా పెట్టేస్తే, అదే నేను కూర్చుందని కూడా జాగ్రత్త ఎప్పుడు చేస్తానంటే నా పేరు మీద వచ్చింది సార్ కేసు, అందుకొరకే నేను అది నా రూమ్ కూడా ఇచ్చేసాను సార్ అంటే థ్యాంక్ యూ అని ఎప్రిషియేట్ ఇవ్వలేదు. అసలే డిస్ట్రిక్ట్లో కూడా పిఎస్సికి బెస్ట్ కలెక్టర్ ది డిస్ట్రిక్ట్ commendation certificate I got in 83. Again as a DMLHO 2001 I got state award as well as 2002. This all work was done by all staff of the DMLHO and supervising staff. Especially Lakshman sir was instrumental in getting the state award. Thank you.